అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మా యొక్క జీవితమును సరిచేసుకొని తగు రీతిగా మిమ్మల్ని మీ నామమును హెచ్చించి తండ్రి మాకు ఆశీర్వాద ఫలములను పొందుకునేలాగున నీ యొక్క జ్ఞానం మాకు బోధించుచు ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెషువా నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలచిన నజరేయుడవు, నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలచిన నజరేయుడవు, ప్రేమను పంచిన త్యాగధనుడవు, ప్రేమను పంచిన త్యాగధనుడవు, హృదయమందు నివసించిన హృదయమందు నివసించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెషువా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. ఓ యెషువా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెషువా నా ఘన దైవమా. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. అనుదిన వాక్య ధ్యానములో ఈరోజు ఎలీషా గారు షూనేమియు పట్టణముకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గనురాలైన స్త్రీ మా ఇంటికి భోజనానికి రమ్మని అడుగగా బలవంతము చేయగా ఎలీషా వారు ఆ మార్గమున పోవునప్పుడల్లా ఆ స్త్రీ ఇంట భోజనము చేస్తూ వస్తూ ఉన్నట్టుగా ఏదో మనం గమనించగలం. ఒకనొక సమయంలో స్త్రీ భర్తతో అంటుంది, ఆ దైవజనుడు ఈ మార్గమున వచ్చినప్పుడల్లా మన ఇంట బస చేస్తూ ఉన్నాడు కదా, అతని కొరకు పైన ఒక గది కట్టి ఉంచుదాము, ఆయన వచ్చినప్పుడల్లా ఆ గదిలో బస చేస్తాడు అని మరి ఆమె భర్తకు అడుగగా, అలాగునే మరి గదిని కట్టినప్పుడు మరి ఒకసారి వచ్చినప్పుడు ఎలీషా వారు ఆ గదిలో బస చేస్తూ తన దాసుడైన గెహజీతో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఈ స్త్రీ మన ఎడల ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నది కదా, ఆ స్త్రీకి ఏమి కావాలో అని అడగమని గెహజీతో చెప్పగా గెహజీ స్త్రీని అడుగుతాడు, నీకేమి కావాలమ్మా అంటే, నేను నా స్వజనులతో కాపురమున్నాను అని చెప్పాను. దానికి అర్థమేమని ఎలీషా గెహజీని అడగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేరు, భర్త ముసలివాడై ఉన్నాడు అని సెలవీయగా ఎలీషా, అమ్మ వచ్చే ఏటికి ఈ ఋతు క్రమములో నీవు నీ కవిగిట్ట ఒక బిడ్డ ఉంటాడు అని సెలవీయగా ఆమె ఎంతో సంతోషపడుతూ ఉన్నది, గాబరపడుతూ ఉండి, అయ్యా మీరు చెప్పేది నిజమేనా, మీరు అబద్ధమాడుతున్నారా అని అడగగా, లేదమ్మా నేను చెప్పేది నిజమే, వచ్చే ఏటికి నీ కౌగిట్ట బిడ్డ ఉంటారు అని మరి ఎలీషా వారు ఆ యొక్క పిల్లలు లేని వారికి సంతానాన్ని మరి
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి పలికి అనుగ్రహించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.